ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమున ధరింపబడి పరిశుద్ధాత్మ వల్ల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు సమాధి చేయబడినయు అదృష్టలోకంలోనికి దిగిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందాలండి. మనం ప్రార్థన చేసుకుని వాక్యానికి సమయమిద్దాము. మనోహరం గారు మేము ప్రార్థన చేస్తారమ్మా వాక్యం కొరకు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి గల దేవ, కృపామయుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని ప్రభా ఒక చిన్న మందగా సమాజంగా కూడడానికి నువ్వు మాకు సహాయం చేసావు. నీకు వందనములు. మాకు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపండి ప్రభా. మాకు వాక్యాన్ని అందజేయడానికి ఏ బిడ్డనైతే నువ్వు ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చావో ఆ బిడ్డను ప్రత్యేకంగా నువ్వు బలపరచండి, ఆత్మతో నింపండి, సిలువు చాటును మరుగుపరచండి. నాయన మాకు వాక్యాన్ని అందిస్తుండగా నాయన నీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించండి. వినుచున్న వాక్యం ప్రభా మాకు అర్థం అవడానికి నీవే శక్తి ఇవ్వాలి ప్రభా. అర్థం చేసుకుని ప్రభా దాన్ని నాయన మా మనసులో భద్రం చేసుకొని వాక్య ప్రకారం ఈ లోకములో జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మాకందరికీ అనుగ్రహించండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. ఇంకా చేరనైనటువంటి బిడ్డల్ని నీవు తోడుకొని రండి ప్రభా. నాయన మేమందరము కలిసి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం మాకు మరొక్కసారి అనుగ్రహించమని మరి ఈ వాక్యం అందించడానికి ప్రభా బిడ్డ ఎంతో ఆసక్తిగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా వాక్యాన్ని సిద్ధపడి మా మధ్యకి వచ్చారు. ఆ బిడ్డని ప్రత్యేకంగా నువ్వు అభిషేకించండి, ఆత్మతో నింపండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యం మాకు వినిపింప చేయమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. సార్ మీరు రికార్డ్ చేస్తారా సార్ మీ సైడ్ నుండి? మీరు హోస్ట్ సార్ ఇప్పుడు. చేస్తున్నాను బ్రదర్. ఓకే సార్. జాన్సిక ప్లీజ్. ఓకే తండ్రి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు జిఎస్టిలో డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రతిభావంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు NTSC స్కాలర్ అయిన డేవిడ్ గారు IMF, SARTT, AC, ISB, NACAN మరియు వాద్వాని సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా
జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపు చేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. వారు తరచూ మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని విందామండి. అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని డేవిడ్ సార్ కి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి మన జీవితాల్లో ఈ యొక్క సంవత్సరంలో 4 నెలలు కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. చాలా టైం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళుతుంది. ఈ యొక్క 5వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క ఫస్ట్ సాటర్డే మీ అందరితో కూడా కొన్ని మాటలు దేవుని యొక్క విధానం నుంచి పంచుకోవటానికి నాకు ఇవ్వబడిన ఈ సహాయాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంన నా జీవితంలో దేవునితో మనం నడుస్తున్నప్పుడు కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, అంటే మనం ఊహించిన విధంగా కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని జరగవు. జరగనప్పుడు మనం దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చేయాలి అని దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు దేవుడు తన విధానంలో మనకి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. ఆయన విధానంలో కొన్నిసార్లు ఆన్సర్ మనకు నచ్చుతుంది, నచ్చదు. కానీ దేవుడు చేసే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఆయన విధానంలోనికి, ఆయన యొక్క రూపంలోనికి అనుదినము మనల్ని చెక్కుతూ ఈ భూమి మీద ఒక ఆయుష్ అనే విషయాన్ని మనకిస్తాడు. ఆ ఇచ్చిన ఆయుష్లో దేవుడు రక్షించబడిన దినము నుంచి యేసుక్రీస్తు రూపంలోనికి మనం చెక్తుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అంటే, సంఘంగా ఉన్న ప్రతి విశ్వాసిని కూడా దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క ప్రణాళిక, ఈ 3 విషయాల్లో మనము బలంగా ముందుకు వెళ్లే వారంగా ఉండాలి. ఈ అంత్య దినములలో ఒక్కొక్కరిని ఆల్రెడీ మనం ఇవి ధ్యానం చేసుకున్నాం. నానా విధములైన పరిచర్యలున్నాయి, నానా విధములైన కృపావరాలు, కార్యాలు, వీటన్నిటి ద్వారా సంఘంలో, సార్వత్రిక సంఘంలో దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడు. సో ఈ యొక్క ఫ్లోలో నేను దేవుని దగ్గర కనిపెట్టాను, ప్రభువా ఇదిగో నీ బిడ్డలు ఆశతో వస్తారు, ఏ విధంగా నెక్స్ట్ పాయింట్స్ మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎందుకో ప్రార్థన అనే విషయం గురించి, ఇప్పుడు వరకు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క విధానము, ఆయన ఏ విధంగా పనిచేస్తాడు, అదేవిధంగా పునరుద్ధానపు దినాలు, ఆ యొక్క లెంట్ సీజన్ తర్వాత మిగిలిన దినాలు, ఈ యొక్క కాలంలో యేసయ్య తన పరిచర్యను చేస్తూ ఆయన ఇంకా ఆరోహణం అవ్వకుండా అనేక మందికి కనపడటం, ఆ కాలంలో మనం ఉన్నాము. నెక్స్ట్ పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు ఆ పెంతెకోస్తు దినపు యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావటం, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవునిగా మన జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనే ఈ యొక్క విధానాన్ని ఉదయకాలమున మీతో నేను పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. రిలీజియస్ విధానంలో ప్రార్థన గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ప్రాక్టికల్ గా క్రైస్తవులంగా మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి, ఏ విధంగా మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని సహాయం మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అనే ఆ యొక్క ఆస్పెక్ట్స్ ఈ ఉదయ కాలమున నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఈ యొక్క మాటలు మనందరికీ తెలిసినవే. సో ఆ యొక్క 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మనకు తెలుసు కదా, ఏలి యొక్క కొడుకులు ఇద్దరు కూడా హోఫ్ని, ఫినెహస్ అనే వాళ్ళు సేవకులుగా దేవుని యొక్క ఆలయంలో లేదా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే వారిగా ఉన్నప్పటికీ ఆ యొక్క జనరేషన్ లో ఉన్న వారికి మాదిరికరంగా జీవించరు. ఆ యొక్క మాదిరి లేకపోవటం వలన వారి బ్రతుకులు దేవుని యొక్క సేవకులుగా పనిచేస్తున్నప్పటికీ కూడా
ఆ పనిలో దేవుని యొక్క విధానము కనపడదు. ఆ సమయంలోనే ఆ యొక్క హన్నా వచ్చి సమూయేలుని దేవుడికి సమర్పించటం, సమూయేలు బాలుడుగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో పెరగటం. ఈరోజు కూడా మనం సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం చదువుకున్నాం. ఆ యొక్క రాజుల విధానము ఆరంభించబడటానికి దేవుడు ప్రార్థన ద్వారా ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. తన తల్లి ఎంతో చక్కగా ప్రార్థన చేసింది. కొన్నిసార్లు ఇది కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సేవకులు నార్మల్‌గా క్రైస్తవులుగా మనం సేవకులైన వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటాం. వాళ్ళని ఎంతో రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నప్పుడు, ఇదిగో నువ్వు ఒక ప్రవక్తగా ఈ జనరేషన్‌లో ఉండాలి అని చెప్తూ అనేక మంది సేవకులను, అదేవిధంగా క్రైస్తవ విధానంలో ఎప్పటినుంచో ఉన్నవారిని కూడా తిరిగి నా విధానంలోనికి మార్చటానికి నువ్వు కొన్నిసార్లు మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే నేను నీకు ఈ అధికారపు విధానాన్ని ఇచ్చాను. ఒక నార్మల్ పర్సన్‌గా, లేమన్‌గా నేనుండి ఒక సేవకుడిని ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు మీకు అని నేను చెప్పగలిగే స్థితి బహుశా ఉండకపోవచ్చు. తర్వాత నేను చూస్తూ ఉంటాను. భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సేవకులతో ఈ విధంగా ఎలా మాట్లాడతామని. కానీ దేవుడు ఒక ప్రవక్తగా ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు ఆయన సేవకులతో కూడా ఇదిగో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు అని మనం పాత నిబంధన అంతట్లో చూస్తాం. అలాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను, మీరు నూతన నిబంధనలో చూస్తే అగబు అనే ప్రవక్త కూడా పాల్ దగ్గరకొచ్చి ఇదిగో ఇలా నీకు జరగబోతుంది అని నిక్కచ్చిగా తను చెప్తాడు. సో ఈ యొక్క ప్రవక్తల జీవితాలను నేను పరిశీలన చేసినప్పుడు వారి జీవితాల్లో ఎందుకు స్పెషల్‌గా వారు దేవునితో ఇటువంటి రిలేషన్‌షిప్ కలిగి ఉన్నారు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. రోజు వాక్యం చదువుతున్నాం. భక్తిని చేస్తున్నాము తప్ప మన జీవితాల్లో దేవుని యొక్క ప్రతినిధులంగా, దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉండడానికి మనల్ని ఎన్నుకొని పిలుచుకున్న విధానంలో మన జీవితాలు ఉన్నాయా లేవా? ఈ ఉదయ కాలమున మీ అందరి హృదయాలను నేను రేపి మీరు దేవుడికి పరిచర్య చేసేవారిగా లేదా దేవుడంటే ఇష్టపడేవారుగా ఉన్నారు కాబట్టే ఇంత పెందలకడనే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ యొక్క ప్రార్థనా జీవితం నా దగ్గర ఎలా ఉంది? మనం చాలా సార్లు ప్రార్థన అనే పాయింట్ ని క్రైస్తవులుగా రక్షించబడి బాప్తిసం తీసుకొని క్రైస్తవ జీవితాన్ని ఆరంభించేసరికి స్లోగా మనకి అలవాటైపోతది. దేవుడు వింటున్నాడా? ఈ ప్రార్థనకు జవాబిస్తాడా? అనే పాయింట్ ని మనం స్లోగా మర్చిపోయి నామకార్థంగా ప్రార్థనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశాను లేదా ఈ విధంగా ప్రార్థన చేశాను అని చెప్పుకోవటం కూడా ఒక చిన్నగా ఆత్మీయ గర్వం మన జీవితంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే అపవాదికి ఎంతో భయంకరమైన విషయం ఏంటంటే, వాడు భయపడే ఏకైక విషయం ఏంటంటే మోకరించి ప్రార్థించే క్రైస్తవుడు. అందుకే నేను చాలా మందికి చెప్తాను, నేను ముసలైపోయానండి, నేను దేవుని సేవ ఎలా చేయగలను? నేను చాలా యవనస్తుడినండి, మా ఇంట్లో అందరూ హిందూస్ అండి. ఇలాగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని విషయాలు సువార్త పంచుకుంటున్నప్పుడు వారి యొక్క బలహీనతలు చెప్తూ ఉంటారు. మనం కూడా చాలా సార్లు నాకు ఒంట్లో బాలేదు లేదా ఈ యొక్క ఆర్థిక పరమైన కష్టం ఉంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. మనం ప్రార్థనలు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్ లో పెడుతూ ఉంటాం. కానీ మన ప్రార్థన యొక్క వాల్యూ, మనం చేసే ప్రార్థన యొక్క పవర్ చాలా సార్లు మనకే అర్థం కాదు. కాబట్టి నామినల్ గా మన ప్రార్థన జీవితాలు ఎండిపోయిన విధానంలో ఉంటాయి. బయటకు మాత్రం ఓన్లీ మన కాన్షియన్స్, మన మనస్సాక్షిని మనం సాటిస్ఫై చేసుకునే విధంగా నేను ఈరోజు ఇంతసేపు ప్రార్థన చేశాను, లేదా మనం రాసుకున్న ప్రేయర్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేశాను అనే ఆస్పెక్ట్ లోనే ఉంటాం తప్ప, ఈరోజు నేను ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నానా లేదా? నేను చేసిన ఈ ప్రార్థనకు దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడా లేదా? ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే నేను దేవుని దగ్గర ఎలా కనిపెట్టాలి? ఇది చిన్నప్పటి నుంచి దేవుడు నాకు ప్రాక్టికల్ గా ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం అని, ఆ మాట్లాడే క్రమంలో ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతున్నాము అంటే అవతల ఒక వ్యక్తి ఇటువైపు ఇద్దరు కూడా మాట్లాడటాన్ని మనం సంభాషణగా తీసుకుంటాం. సో ఇలాంటి సంభాషణలో
ఇద్దరూ మాట్లాడాలి కదా అని నా జీవితంలో ప్రతి విషయం ఎప్పుడు నేను ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్నిసార్లు దేవుని హస్తము బలంగా మా కుటుంబపు వారి పైకి వచ్చినప్పుడు కూడా నేను ప్రార్థనలోనే దేవునితో కొంచెం పోరాడి ప్రభువా నీ యొక్క ఉగ్రతను ఆపు అని నేను ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళటం నా జీవితంలో నేర్చుకున్నాను. సో, ఈ ఉదయ కాలమున ఈ యొక్క సమూయేలు జీవితంలో నేను చూసినప్పుడు, సమూయేలు కూడా తన తల్లి ప్రార్థన ద్వారా సేవకుడిగా అర్పించబడినప్పటికీ, ఆటోమేటిక్‌గా ఆయన ప్రార్థనాపరుడు అయిపోలేదు. ఈ పాయింట్ కూడా నేను చెప్పాలి. ఎందుకంటే, మన తల్లిదండ్రులు భక్తిపరులుగా ఉన్నంత మాత్రాన, లేదా తల్లిదండ్రులు అసలు దేవుడితో నడిచే అనుభవమే లేదు, నామకార్థ క్రైస్తవులుగానో లేదా ఇతర మతస్థులుగానో ఉన్నప్పటికీ, దేవుడు గాని నీ హృదయాన్ని తాకితే, నువ్వు చేసే ప్రార్థన ఈ యొక్క భూమిని, ఆ యొక్క పరలోకమును స్తంభింప చేస్తది. ఆహ్, అందుకే జార్జ్ ముల్లర్ గారి గురించి ఈ మాట నేను చదివినప్పుడు ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆహ్, చైనా దేశంలో హడ్సన్ టేలర్ అనే ఆ యొక్క మిషనరీ వెళ్ళినప్పుడు, జార్జ్ ముల్లర్ గారు ఈ హడ్సన్ టేలర్ గారికి కొంచెం కానుకను, అదే విధంగా లెటర్స్‌ని రెగ్యులర్‌గా రాసేవాడు. ఆ విధంగా ఆ యొక్క లెటర్స్ రాసినప్పుడు చైనాలో ఈ యొక్క హడ్సన్ టైలర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఎంతసేపు మనం ఈ కోస్టల్ ఏరియాస్, ఆ యొక్క తీర ప్రాంతంలో ఇప్పుడు మన విశాఖపట్నం ఇలాంటి మచిలీపట్నం ఇలాంటి ప్రాంతాలలో స్టార్టింగ్ డేస్‌లో ఆ యొక్క మిషనరీస్ గాని వాళ్ళందరూ వచ్చి బేసెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడే చర్చిలు కట్టుకొని ఉండిపోతారు. సో, చైనా దేశంలో కూడా షాంఘై అనే ప్రాంతంలో వాళ్ళలా ఉండిపోయినప్పుడు దేవుడు హడ్సన్ టైలర్ గారి హృదయంలో ఏం పెడతాడంటే, చైనా అనేది ఒక పెద్ద దేశం. ఆ దేశంలో ఇంటీరియర్ ప్రాంతంలో అంటే కోస్టల్ ఏరియాస్ కాకుండా, తీర ప్రాంతాల్లో కాకుండా ఇంకా చైనాలో మెయిన్ ల్యాండ్ చైనాలోకి వెళ్ళాలి అని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన పంపించడానికి ఇష్టపడరు. ఈ విధంగా జార్జ్ ముల్లర్ గారు, వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా కానుకలు పంపిస్తున్నప్పుడు ఆయన ఆ డబ్బులతోనే ఎంతో ప్రయాసతో ఆయన చైనా లోపలికి వెళ్లి చైనా ఇన్‌లాండ్ మిషన్ అనే సంస్థను స్థాపించి చైనీ భాషను నేర్చుకొని ఆ యొక్క వస్త్రధారణలో గొప్ప సేవను ఆయన చేస్తాడు. ఆ చేస్తున్న క్రమంలో ఒక సేవకుడు అంటాడు, ఈ యొక్క లెటర్ చూసినప్పుడు సార్ జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేసినప్పుడు బహుశా పరలోక రాజ్యం అంతా కూడా సైలెంట్‌గా ఈ వ్యక్తి చేసే ప్రార్థనను ఆలకిస్తూ ఉంటుంది. సో దట్ ఆ వ్యక్తి ఏం అడుగుతున్నాడు దేవుడిని. అందుకే మనం చూస్తాం ఆయన గురించి అనేకమైన విశ్వాసపు స్టోరీస్ వింటాం. చాలా సార్లు మన విశ్వాసం అనేది మన ప్రార్థనా జీవితానికి ముడిపడి ఉంటది. మీరు విశ్వాస వీరులు ఎవరిని చూసినా సరే, వారు చేసిన ప్రార్థనలు మీరు ఒకసారి ఒక స్టడీగా తీసుకుంటే, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క విధమైన ప్రార్థన. అబ్రహాము మొదలుకొని మనం అందరి జీవితాల్లో మనం చూసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను వింటాడు. ఈ ఉదయ కాలమున ఇదే విధానంలో ఏ విధంగా ఒక దేశము, ఒక ప్రజ దేవుణ్ణి విడిచిపెట్టి లేదా దేవుడి నుంచి దూరమైపోయి వాళ్ళ జీవితాల్లో ఓటమి కలిగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసే ఒక వ్యక్తి, ఆ బండ సందులలో నిలవబడే ఒక వ్యక్తి యొక్క ప్రాముఖ్యత ఈ ఉదయ కాలంన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు వెతుకుతున్నాడంట భూమి మీద. తన మీద ఇష్టం ఉంచుకొని తన ఆజ్ఞలు, కట్టడు, విధులను నడుస్తూ దేవుని కొరకు నిలవబడే మనుషులు ఎక్కడున్నారు అని దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతా సంచారం చేస్తూ ఎవరున్నారు నా కొరకు నిలవబడటానికి. చాలా సార్లు మనం ఈరోజు న్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయ్యో అమెరికా, ఇజ్రాయెల్, ఆ యొక్క ఇరాన్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు రీసెంట్‌గా రష్యా కూడా ఆ యొక్క ఇరాన్ విధానంలో ఎంటర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. నేను అందుకే అంటాను దేవుడు ఆల్రెడీ ఏమి జరగబోతుందో ప్రకటన గ్రంథంలో రచించి ఉంచాడు. మనం ఎంతగా ఆలోచించినా దాని గురించి టెన్షన్ పడినా ఏమీ జరగదు కానీ, దేవుని కార్యాన్ని ఆయన విధానంలో ఎందుకంటే ఆదికాండం నుంచి ఇప్పటి వరకు సమస్తాన్ని జరిగిస్తున్న దేవుడు ఇక ముందుకు కూడా జరిగిస్తాడు. కానీ ఈ టైంలో, ఈ జనరేషన్‌లో భూమి మీద ఉంచబడిన నువ్వు, నేను చేయవలసిన పని ఏంటి? అనే ఒక క్రమంలో ఉన్న విషయాలలో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ప్రార్థన అని నేను చెప్తాను.
సో మనం వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇశ్రాయేలీల నేను ఫ్యాక్ట్స్ లోనికి వెళ్లకుండా ఈ ప్రార్థన విధానం ఎందుకు వచ్చిందో మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ వాళ్ళ జీవితాల్లో మిస్పా అనే ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఏలీ యొక్క ఇద్దరు కొడుకులు హోఫ్ని, ఫినెహస్ అనే వాళ్ళ జీవితాల్లో నామకార్థ భక్తి విధానంలో వారు దేవుని యొక్క శక్తిని తీసుకొని రావాలని ప్రయత్నిస్తారు. ఎందుకు ప్రార్థన ప్రాముఖ్యత అనేది ఈ లెసన్ నుంచి మనం గమనిస్తే, వాళ్ళ జీవితంలో హోఫ్ని, ఫినెహస్ అనేవాళ్ళు దేవునితో నడిచే అనుభవం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పుడు పైన తిట్టేవాడే తప్ప అందుకే దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు చదవండి, మొదటి నుంచి 7 అధ్యాయాల్లో ఆల్రెడీ మనం ఒకసారి చదువుంటాం. మరి ఒకసారి మీరు చదివితే దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఏలీ గురించి ఓ మాట అంటాడు. ఏమనంటాడంటే, ఏలీ నువ్వు నాకంటే కూడా నీ కొడుకులకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు. ఈ రోజు కూడా మనం అదే చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఉన్నవాళ్ళు మన బంధువులు, మన స్నేహితులైన వారు తప్పు చేస్తున్నప్పుడు మనం వాళ్ళని గద్దించడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్ పాడవుతుందని. కానీ అందుకే అంటాను, దేవుడు ప్రవక్తగా పిలుచుకున్న వాడికి ఎటువంటి రిలేషన్‌షిప్స్ ఉండవు. దేవుడు ఇదిగో నీ ఇంటి వారైనా నువ్వు వెళ్లి చెప్పు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారం దేవుడు నన్ను నా ఇంటి వారికి వెళ్లి చెప్పమన్నాడు. నేను మీకు ఆల్రెడీ ఒకసారి పంచుకున్నాను. చాలా మంది మా ఇంట్లో ఒకరొకరుగా చనిపోతూ ఉంటే నేను నా తల్లి కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు నేను దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ఇదిగో ఆహ్, ఎవరైతే ఇశ్రాయేలీయుల జనాంగం ఉన్నారో వాళ్ళు మెడమగ్గని వాళ్ళు, ఎంతసేపు చెప్పినా వినని వారు. అటువంటి ఇశ్రాయేలీయుల ఇంటికి నేను పంపించినట్టుగా నీ ఇంటి వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నా మంచితనాన్ని, నా యొక్క బ్లెస్సింగ్స్‌ని పొందుకున్నారే తప్ప, నా పరిచర్యకు ఏమాత్రం ఉపయోగకరంగా లేని కుటుంబాలుగా ఉన్నాయి. నువ్వు వెళ్లి వాళ్ళకి చెప్పు. వారు గాని దాన్ని వినకపోతే నేను వాళ్ళని ఈ భూమి మీద నుంచి తీసివేస్తానని అంటాడు. నేను వెంటనే దేవుని దగ్గర కనిపెట్టి ఆ ప్రార్థన చేసి ఎంతో ప్రయాసతో విశాఖపట్నం వచ్చాను. దేవుడు ఆశ్చర్యకరంగా నేను అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. నేను ఊహించని ప్రాంతాలకు దేవుడు నన్ను తీసుకొని వెళుతూ, ఊహించని ప్రజలను నేను కలుసుకొని, వాళ్ళ హృదయాలను తెరిచి, ముఖ్యంగా యవ్వనస్తుల హృదయాలను దేవుడు తెరుస్తూ, వారు యేసును అంగీకరించటానికి మనం చదువుతాం. ఇందులో మనిషి యొక్క గొప్పతనం ఏముండదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచేసి, పాపమును గూర్చి కూడా ఒప్పింపచేసి, మనుషుల హృదయాలను దేవుని వైపు తిప్పుతాడు. నువ్వు నేను పనివారంగా ఆ యొక్క అవైలబిలిటీ ఉంటే చాలు. వెళ్ళమన్న చోటికి మనం వెళ్లి ఆయన పని చేయాలి. ఈ యొక్క మిస్పా అనే ప్రాంతంలో కూడా 20 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందంటే, ఫిలిష్తీయులైన వారు వచ్చి గొప్పగా అరుస్తూ ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేసినప్పుడు, హోఫ్ని, ఫినెహస్ అనేవాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. దేవునితో నడిచే అనుభవం లేదు. కానీ వాళ్ళు ఆ యొక్క మందసములో పవర్ ఉంది అనుకుని ఆ మందసాన్ని తీసుకొని వచ్చి గొప్పగా అరుస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ప్రార్థనా జీవితం ఎందుకు ప్రాముఖ్యత అంటే, దేవునితో నీకున్న రిలేషన్‌షిప్‌ని అలాగా అంటిపెట్టుకొని గట్టిగా కట్టి వేరులో స్థిరపడే విధంగా చేసేది ప్రార్థన. అందుకే యేసు ప్రభు చెప్తూ ఈ మాట అంటాడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ఎడతెగక చదవండి, దివారాత్రములు ధ్యానించండి. ఈ 2 విషయాలు, దేవుని వాక్యము, ప్రార్థన, ఈ 2 కూడా ప్యారలెల్‌గా వెళతాయి ఒక విశ్వాస జీవితంలో. కానీ ఈ యొక్క ప్రార్థనా జీవితంలో ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే, చదివిన వాక్యాన్ని, ధ్యానం చేసిన వాక్యాన్ని, లేదా దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యాన్ని నీ సొంత శక్తి, సొంత జ్ఞానము, సొంత బలంతో చేయాలని నువ్వు ప్రయత్నిస్తే గ్యారంటీగా ఒక పాయింట్‌లో ఓడిపోతావు. అందుకే పౌలు కూడా అంటాడు, నన్ను బలపరచు యేసుక్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నేను చాలా సార్లు కొంతమంది సేవకుల మాటలు వింటుంటే ఏదైనా చేసేద్దామండి, ఓకే విశ్వాసం ఉంది, అలా డ్రై మాటలు మాట్లాడతారు తప్ప, దేవుడి దగ్గర కనిపెట్టి ఇదిగో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్తలందరి జీవితాలు మనం చూస్తే దేవుడు వాళ్ళకి ఏ మెసేజ్ అయితే ఇచ్చాడో ఆ మెసేజ్‌ని పంచుకోవటం మనం చూస్తాం. ఈరోజు నేను అనుకుంటూ ఉంటాను, ఈ ప్రవక్త పరిచర్య ఎంతగానో నెగ్లెక్ట్ చేయబడిన పరిచర్యగా నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే పౌలు ద్వారా ఆల్రెడీ మనం ఒకసారి ధ్యానం చేసుకున్న కృపావరాల గురించి చెప్తూ
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తే మీరు కృపావరాలన్నిటిలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటి అంటే ప్రవచించటాన్ని ఎక్కువగా. ఎందుకంటే ఈ ప్రవచన అనే లేదా ఈ ప్రవక్త అనే పని ఏంటి అంటే దేవుని విధానం నుంచి వేరైపోయిన ప్రజలను తిరిగి దేవుని వైపు తిప్పటం. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు? నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు? ఒక నామినల్ క్రైస్తవునిగా ప్రార్థన, వాక్యము, ఈ ప్రేయర్ మీటింగ్స్ అనేవి నామకార్థంగా మారిపోయాయా? లేదా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ దేవుని యొక్క స్వరాన్ని తేటగా వినేటట్టుగా నీ ప్రార్థనా జీవితం ఉందా? ఆ విధంగా నీ జీవితం ఉంటే దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాద కారకుడుగా చేస్తాడు. నీ ఇంటి వారితో మొదలుకొని నీ జీవితంలో, నేను అందుకే అంటాను, నీ సాక్ష్య జీవితం బయట మనుషులు పొగడేదిగా కాదు, ఇంట్లో నీ ఇంటి వారు నీ జీవితాన్ని చూసినప్పుడు ఇదిగో ఈ వ్యక్తిలో యేసు ప్రభు ఉన్నాడు. నేను ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్తాను. ఇదిగో మిమ్మల్ని చూడగానే మీరు ఎంతగా చదువుకున్నారు, మీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని కోట్ల విధానం ఉంది, ఇది కాదు. ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే సహోదరిగా, సహోదరుడిగా నువ్వు ఉన్నావా? దేవునితో ఇగో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అనే ప్రార్థన సాక్ష్యము నీకున్నదా? చాలా సార్లు మనం సాక్ష్యం అనగానే దేవుడు నాకు ఇక్కడ నొప్పి వస్తే తగ్గించాడు, నాకు డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చాడు, ఈ విధమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, మంచిదే. కానీ ఈరోజు నీవు ప్రార్థన చేస్తే నీ దేవుడు సమాధానం ఇస్తాడు అనే విశ్వాసం నీకుందా? ఉదయ కాలమున దేవుడు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది ఏ మనిషికి సంబంధించింది కాదు. నీ మట్టుకు నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని దేవుడు ఈ రోజు రేకెత్తిస్తున్నాడు. ఈ యొక్క మిస్మా ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఆ యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి ప్రజలందరూ గట్టిగా అరిచి ఒక ప్రేయర్ మీటింగ్ లా పెట్టుకున్నారు. కానీ మనం చదువుతాము, ప్రభావము ఇశ్రాయేలీయుల నుంచి వెళ్ళిపోయిందంటే. దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు అక్కడ లేడు. ఏలీ ఉన్న, హోఫ్ని, ఫినెహస్లు ఉన్నా సరే వాళ్ళు దేవునితో నడిచే అనుభవం లేదు కాబట్టి, వాళ్ళ జీవితంలో ప్రార్థన విధానము లేదు కాబట్టి దేవుడు వాళ్ళతో ఏకీభవించి అక్కడ ఉండలేదు. ఈకాబోదు అని మనం చదువుతాం. ఇదంతా మీరు చదవండి. అక్కడ ప్రభావము ఇశ్రాయేలీయుల నుంచి వెళ్ళిపోయిందంట. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధి లేదా? నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు ఏ పనిలో ఉన్నా, లేదా ఇంట్లో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, నీ కుటుంబంలో ప్రతి వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడి వారికి దేవుడిచ్చిన పరిచర్యను, ఆయన చిత్తమును, పిలుపును, ప్రణాళికలో నెరవేరుస్తున్నారా? ఈ ఉదయ కాలంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఇదిగో మీ జీవితాల్లో ప్రార్థన లేదు, లేదంటే వాక్యం లేదు, లేదా ఈ టైమ్స్ లేదు అని అనట్లేదు. కానీ నీ ప్రార్థన జీవితం, నీ యొక్క సంబంధము దేవుడితో ఎలా ఉంది? ముందుకు వెళదాం. ఆ యొక్క మిస్పా అనే ప్రాంతంలో వారి జీవితాల్లో వాళ్ళకి ఎటువంటి విధానం ఉండిపోయిందంటే, మేము ఈ ప్రాంతంలో ఓడిపోయాం. ఆ యొక్క ఫిలిస్తీన్లు మమ్మల్ని ఓడించి ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళందరి మధ్య గొప్ప కార్యాలను చేసి ఆ ఫిలిస్తీ విధానంలో తిరిగి ఆ మందసం తిరిగి రావటం మనం చూస్తాం. సో ఒక 20 సంవత్సరాల కాలం అయింది. ఈలోపు సమూయేలు పెరిగి పెద్దవాడయి ఆయన, నేను అనుకుంటాను, ఎప్పుడు ఇవన్నీ చూసి ఒక పాఠాన్ని నేర్చుకుని ఏలీ వలె, హోఫ్ని, ఫినెహస్ వలె కాకుండా ఒంటరిగా, మీరు గమనించండి, అందుకే నాకు చాలా నచ్చుతాడు సమూయేలు. దేవుడు కూడా మాట్లాడుతూ, ప్రార్థన గురించి మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల పేర్లను ఆయన ఎత్తుతాడు. ఇదిగో మోషే, సమూయేలు నా ఎదుట నిలవబడి ప్రార్థన చేసినా సరే నేను ఈ పాపం చేసిన ఇశ్రాయేలీయులను గుర్తించిన అని ప్రవక్తల ద్వారా మాట్లాడడం మనం చూస్తాం. సో ఈ వ్యక్తి కామ్ గా దేవుని దగ్గర తన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రార్థన చేయడం ఆరంభిస్తాడు. ఒక విధానాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఆ యొక్క ఇశ్రాయేలీల దేశంలో ఆరంభించే వ్యక్తిగా సమూయేలు జీవితాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మొదటి అధ్యాయం 7వ అధ్యాయంలో మీరు చూస్తే ఫస్ట్ ఆయన చెప్తున్నాడు వాళ్ళతో, మీరు ఇప్పటి వరకు ఏ విధంగా దేవుని యొక్క విధానంలో, మీరు చూడండి 2వ వచనంలో చూస్తే, మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల
అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు ఈ వాక్యం ఎందుకో చెప్పమంటున్నాడు. ఎందుకంటే మనం అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేకమైన విషయాలు మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి. కానీ మాకు ఆన్సర్ రావట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన అనే టైం వచ్చేసరికి మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే అంటున్నాడు దేవుడు, ఈరోజు మన ప్రార్థనా జీవితము నామకార్థంగా మారిపోయిందా? అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు కూడా ప్రార్థన ఒక అలవాటు క్రమంలో ఒక పార్ట్‌గా అయిపోయిందా? లేదా ఇదిగో నా హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుడికి నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని నేను పక్కన పెట్టుకొని దేవుని దగ్గర కనిపెడుతున్నానా? దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నానా? అని పశ్చాత్తాపముతో వాళ్ళు దేవుడి పట్టుదల కలిగి అంటాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఓడిపోయారు కరెక్టే. 20 సంవత్సరాలయింది. ఇదే మిస్పా ప్రాంతంలో ఒకరోజు అపవాది లేదా శత్రువు మనల్ని ఓడించాడు. వాడు కాలర్ ఎగరేస్తున్నాడు. ఏమనంటే ఇదిగో దేవుడంటారు, గొప్ప దేవుడంటారు. సింపుల్‌గా ఓడించేసాం. ఇంతే ఇశ్రాయేలీయుల విధానం. ఎప్పుడైతే సమూయేలు సీన్‌లోకి వచ్చాడో, ఆ రోజు అపవాది గడగడ వణుకుతున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళు ఎప్పుడైతే సమూయేలు ఇలా చెప్తాడో, అన్ని దేవతలను మీరు గమనించండి. ఏలీ, హోఫ్నీ, ఫినెహస్ చేసిన పని ఎంత దౌర్భాగ్యమైనదంటే, దేవుడు వాళ్ళని యాజకులుగా ఉంచినప్పటికీ, వారు ఆ యాజకత్వ ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోవటం వలన, ప్రజలైన వాళ్ళు ఇతర దేవతల వైపు, అష్తారోతు దేవతల వైపు, ఇతర దేవతల వైపు తిరిగిపోయారు. నేనందుకే చాలా మంది సేవకులు ఇప్పుడు కలుస్తున్నాను. దేవుడు ఎందుకో అనేక మంది సేవకులు నేను మీట్ అవుతున్నాను. వారితో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు కనిపిస్తున్న విధానం ఏంటంటే, వాళ్ళ జీవితంలో నామకార్థ క్రైస్తవ విధానం కామ్‌గా వచ్చేసింది. అందరూ చక్కగా చర్చ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. వాళ్ళకి పరిచర్య, ఫండ్స్ లేదా కానుకలు ఇవన్నీ వచ్చేసరికి ఒక విధమైన కాంప్లసెన్సీ. బానే ఉందిలే అనే పాయింట్‌కి వెళ్ళిపోతున్నారు. స్లోగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఎంతమంది నూతనంగా యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు. ఈరోజు సంఘ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆ యొక్క పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని చూస్తే, దేవుని బిడ్డలైన ముఖ్యంగా అపోస్తల కార్యంలో మీరు చూస్తే, దినదినము దేవుడు కొత్త విశ్వాసులను సంఘంలో చేరుస్తూ వచ్చాడు అని చదువుతాం. ఈరోజు నువ్వు నడిపిస్తున్న ప్రేయర్ సెల్ కావచ్చు, లేదా నువ్వు నడిపిస్తున్నటువంటి సంఘం కావచ్చు, నీకు దేవుడు ఇచ్చిన సంఘ పరిచర్య ఇలా ఏదైనా కానీ, ఎంతమంది నూతన వ్యక్తులు రావడానికి నీ యొక్క పరిచర్య దోహదపడుతుంది. నామినల్‌గా పరిచర్య చేస్తున్నానని చెప్తూ ఒక చర్చ్‌ని రన్ చేయటమో, ఒక ప్రేయర్ సెల్‌ని రన్ చేయటమో కాదు గానీ, దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, ఆ లెక్క ఎంత ఉంది? ఒకవేళ లెక్క ఎప్పటిలాగే ఉందా? లేదా తగ్గిపోతే నీ ప్రార్థన ఎలా ఉంది? భారం ఉందా నీ జీవితంలో? ఇక్కడ సమూయేలు జీవితంలో మనం చూస్తే, తను ఈ యొక్క పిక్చర్ అంతా 20 సంవత్సరాలంతా చూసాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందసం పట్టబడినప్పుడు బహుశా సమూయేలు ఎంతో దుఃఖించి ఉంటాడు. తన కళ్ళతో తను దేవుడు ఒక ప్రవక్తగా తను చెప్తాడు, ఇదిగో హోఫ్నీ, ఫినెహసులు చచ్చిపోతారు. నువ్వు కూడా ఒకరోజు చచ్చిపోతావు ఏలీ. ఎందుకు దేవుని వైపు నువ్వు తిరగట్లేదని బాధపడి ఉంటాడు. ఏలీ కూడా ఈరోజు మనం వింటూ ఉంటాం, దేవుని చిత్తం అండి అనే మాట ఈజీగా వాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అన్ని పనులు చేసేస్తూ ఏదైనా నెగెటివ్ అవ్వగానే దేవుని చిత్తం అండి అంటూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడును అనే మాట ఉంటది. క్లారిటీతో దేవుడు ఆయన కన్‌ఫ్యూజ్ చేసేవాడు కాదు. మన జీవితంలో నిక్కచ్చిగా నిబద్ధత కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకలాగా ఆ ఒక్కరోజు ఒకలాగా, ఇంకొక రోజు ఇంకోలా ఉండడు. క్లారిటీతో మన జీవితాల్లో ఉంటాడు. ఇక్కడ నేను చదివినప్పుడు ఈ అధ్యాయం అంతా నేను చదివినప్పుడు ఆశ్చర్యపడ్డాను. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి ప్రార్థనలో తిరిగి వస్తావో, ఫస్ట్ ఆ యొక్క ప్రక్రియ ఏదైతే పాతకిలిపోయి నార్మల్‌గా ఉండిపోయిన విధానం ఉందో దేవుడు తిరిగి ఆరంభిస్తాడు. ఇక్కడ మిస్పాలో ప్రజలు ఏం చేశారంటే, సమూయేలు ఒక మాటను వాళ్ళకి తెలియచేశాడు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు భయపడుతున్నారు. ఎందుకంటే దేవునితో నడవకుండా ఉండే స్థితి
స్టార్టింగ్ లో చాలా బాగుంటది. అపవాది మోసం చేసే విధానం అలాగే ఉంటది. నేను చాలా మంది యవనస్తులకు చెప్పేటప్పుడు అదే చెప్తాను. ఇదిగో అపవాది నీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇదిగో నా యొక్క చేతి గుప్పెడులో మంచి విధానం నీకు ఉంచాను, నన్ను వెంబడించు అంటాడు. సో యవనస్తులైన వారు అవునా ఇందులో ఏముంది? ఈ లోకంలో ఏముంది? ఇందులో ఈ లోక విధానంలో ఏముందని చక్కగా ఆ యొక్క కొండ అంచు వరకు తీసుకొని వెళ్ళే వరకు అపవాది ఆ చెయ్యి మూసే ఉంచుతాడు. సడెన్ గా ఆ టైం వచ్చినప్పుడు ఆ చెయ్యి చూపించి, ఇదిగో నా చేతిలో ఏమీ లేదు అని వాళ్ళ కొండ మీద నుంచి తోసేస్తాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? చాలా మంది యవనస్తులనే కాదు, అప్పుల బాధ తట్టుకోలేక, అనారోగ్యాన్ని తట్టుకోలేక అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సొంత నిర్ణయాలతో దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టి, ప్రభువా నాకు భార్యగా, భర్తగా ఎవరు ఉండాలి? ఇదిగో నా యొక్క కెరియర్ నేను ముందుకు వెళ్ళాల్సి ఉంది. ఏ ఉద్యోగంలోనికి వెళ్ళాలి? ఒకవేళ దేవుడు సేవకు పిలిస్తే నేను రీసెంట్‌గా కొంతమందిని కలిసాను. ఆ సేవ విధానంలో కూడా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి దేవుడు చెయ్యొద్దు లేదా దేవుడు చెప్పని విషయాలను వాళ్ళే ఊహించుకొని లేదా ఇద్దరు, ముగ్గురు మనుషులతో మాట్లాడి సొంత నిర్ణయాలు తీసుకొని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వారిని కూడా నేను కలుస్తూ ఉన్నాను. ఎందుకు వాళ్ళని దేవుడు నడిపిస్తున్నాడు. నేను వాళ్ళని మళ్ళీ కౌన్సెలింగ్ చేస్తూ దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపేంటి? దేవుడు నిన్ను ఒకసారి పిలుచుకుంటే నీ సొంత విధానాలను నువ్వు మళ్ళీ అందులోనికి తెచ్చి, దేవుడు నాకేమీ ఆన్సర్ ఇవ్వట్లేదండి అని అనొద్దు అని దేవుడు ఆ యొక్క యవనస్తులతో నేను చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళ జీవితాల్లో కొంచెం స్టన్ అయ్యారు. ఎందుకంటే నార్మల్‌గా దేవుడు అన్నీ చూసుకుంటాడండి. దేవుడు అన్నీ ఇలా చెప్పడం మనకు అలవాటు. ఎందుకంటే మనకు తెలీదు. నిజంగా నువ్వు దేవుని స్వరాన్ని విని, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో మండుచు ఉన్నప్పుడు క్యాజువల్ టాక్ ఉండదు క్రైస్తవ జీవితంలో. ఇదిగో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని పాత నిబంధనలో వారు చెప్పేవారు. అదే విధంగా నూతన నిబంధనలో పౌలు, తిమోతి, పేతురు వాళ్ళు చేసే పరిచర్యను గమనిస్తే ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎటు వెళుతుంది అనే ఒక క్వెషన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉంటది. వాళ్ళెక్కడ కన్‌ఫ్యూజన్‌తో లేరు. కానీ ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఈ కార్యం చేస్తాడా? చేయడా? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వాక్యాన్ని మనకిస్తాడు. అందుకే ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతదో, ప్రార్థనలతో దేవునితో ఒక సంబంధం తగ్గిపోతదో, నీ వాక్య పరిచర్య జీవితం అంటే వాక్యాన్ని నువ్వు చదువుతున్నా సరే, అదొక స్టోరీ బుక్‌లా, కెమిస్ట్రీ బుక్‌లా ఉంటదంతే. నీ మట్టుకు నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేను 5 అధ్యాయాలు చదివేశానని. కానీ నువ్వు చదివిన వాక్యం నీ హృదయంలో అందుకే అంటాడు కదా హెబ్రీ గ్రంథకర్త, ఇదిగో వాక్యము రెండంచులు గల వాడి అనే ఎటువంటి ఖడ్గము కంటే అది వాడిగా ఉండి నీ ప్రాణ ఆత్మ మూలుగలు నీ లోపల ఉన్న ప్రతి పరిస్థితిని పరిశోధిస్తుంది. ఈరోజు వాక్యం మనల్ని పరిశోధించట్లేదంటే నేను అంటాను మన ప్రార్థనా జీవితం సరిగా లేదు. ఎందుకంటే మెకానికల్ గా వాక్యం మనం చదవచ్చు, మెకానికల్ గా మనం ప్రార్థన చేయొచ్చు. కానీ నేను అందుకే గమనిస్తూ ఉంటాను, ఏలియా ప్రార్థన చేయగానే ఇంకా ఆయన ప్రార్థన కంప్లీట్ అవ్వలేదంట. దేవుడు ఆయన ప్రార్థన వినేసి ఆకాశం నుంచి అగ్నిని పంపించాడు. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే, ఈరోజు సమూయేలు ప్రార్థన చేసిన విధంగా మన ప్రార్థన ఉందా? ముందుకు వెళదాం. ఆ విధంగా ఆ యొక్క ప్రజలందరితో చెప్తున్నాడు సమూయేలు, మీరందరూ దేవుని వైపు తిరగండి. మీరందరూ తిరగండి అన్నప్పుడు మీ యొక్క ప్రార్థనా జీవితం ఫస్ట్ ఆరంభం అవ్వాల్సింది ఎక్కడితో అంటే పశ్చాత్తాపంతో. అదే మొదటి విషయంగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఆరో వచనంలో మీరు చూస్తే వాళ్ళందరూ కూడా మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని ఉపవాసం ఉండి, ప్రభువా నీ దృష్టికి మేము పాపం చేశాం. ప్రభువా ఇప్పటి వరకు నీ చిత్త ప్రకారం మా జీవితాల్లో మేము నడుచుకోవట్లేదు. క్రైస్తవులుగా అనేక సంవత్సరాలు మేము ఉన్నాం. మా తాతలు క్రైస్తవులు, మా తల్లిదండ్రులు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నామే తప్ప క్రీస్తుని మా జీవితంలో మేము చూపించట్లేదు. ఆలోచన చేయండి. ఈరోజు అపవాది వెలుగు దూత వేషం వేసుకొని ఏర్పరచబడిన వారు సైతము మోసపోయి ఈ నామకార్థ క్రైస్తవ భక్తి విధానంలో వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు. అందుకే భక్తి విపరీతంగా ఉంటుంది, కానీ ఆ భక్తిలో శక్తి ఉండదు. చూడండి, ఆ యొక్క భక్తి విధానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మీరెన్ని చెప్పినా నేనైతే ఇగో ఇన్ని అధ్యాయాలు ఈరోజు చదివేశాను, ఇన్ని గంటలు ప్రార్థన చేసేసాను, ఇంతసేపు ఉపవాసం ఉంటున్నాను. కొంతమంది నేను గమనించేవాడిని, నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, నేను 40 రోజులు చికెన్ తినలేదు, నాన్ వెజ్ తినలేదు. ఆలోచన చేయండి, అవి మనం అతిశయించే కారణాలు కాదు. దేవుడు నాకు శక్తినిచ్చాడు. అందుకే యాకోబు అంటాడు, ఇదిగో దేవుని చిత్తము కలిగి ఇది అది చేతమని మనం చెప్పుకోవాలి తప్ప అతిశయించువాడు ప్రభువునందే
అతిశయించాలి. భూమి మీద కృప చూపుచు నరులంగా ఉన్న మనము ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. ఆలోచించండి. ఎప్పుడు అదే చెప్తాను. ఈరోజు నేనున్నాను, రేపు నేను ఉంటానో ఉండనో నాకైతే గ్యారంటీ లేదు. కానీ నా కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. ఆయన ఈ భూమి మీద నన్ను ఉంచిన సమయాన్నంతటిని నేను దేవుని కొరకు వెచ్చించాలి. నా 40th బర్త్‌డే వచ్చినప్పుడు నాకు దేవుడు ఈ సేవా విషయంలో క్లారిటీ ఇచ్చినప్పుడు తిరుపతిలో నేను దేవునితో అదే నిబంధన చేసుకున్నాను. ప్రభువా, ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల కాలంలో నా ఎడ్యుకేషన్ నేను బాగా చదువుకోవాలి అని పరిగెట్టాను. తర్వాత ఒక మంచి ఉద్యోగం కొరకు ప్రయాసపడ్డాను. వీటన్నిటిలో నువ్వే నాకు విజయం ఇచ్చావు, నిలవబెట్టావు. తర్వాత నా కుటుంబం, నా తల్లి, అక్క, చెల్లి వాళ్ళకి అక్క, చెల్లి వాళ్ళ జీవితాల్లో నేను వాళ్ళకి మ్యారేజెస్ చేసి, వాళ్ళ పిల్లలకి పురుళ్ళు పోసి వాళ్ళ జీవితాలు కట్టబడేట్టుగా మా ఫాదర్ లేరు కాబట్టి ఒక బ్రదర్‌గా నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాల్సొచ్చింది. ఇలా 40 సంవత్సరాల కాలం దీనికే సరిపోయింది ప్రభువా. నా శేష జీవితం అందుకే నేను మీతో ఒకసారి పంచుకున్నాను. ఒక బర్త్‌డే గాని, ఒక యానివర్సరీ గాని వచ్చినప్పుడు నాకు చాలా భయమేస్తది. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఏం చేశాం? హ్యాపీ బర్త్‌డే అని అందరూ విష్ చేస్తూ ఉంటారు. ఆ విషెస్ పెడుతున్నప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటాను. నా బర్త్‌డే రోజు లాస్ట్ ఇయర్‌లో ఎంతమందిని యేసు దగ్గరికి నేను నడిపించాను. ఆయన సిలువలో నా కొరకు చనిపోయాడు. తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని కార్చి, నా కొరకు తన బర్త్‌డేని డెత్ డేగా మార్చుకున్న దేవుడు. ఆయన, ఆయన నా కొరకు చేసిన ఈ త్యాగాన్ని, ఈ బర్త్‌డే నేను బ్రతికి ఉండటానికి, క్రీస్తులో నేను సజీవుడుగా ఉండటానికి, మరణము నా మీద బలం కలిగి అధికారం ఉండకుండా మరణపు ముల్లు విడిచిన యేసును ఈ సంవత్సరమంతా నేను ఎలాగ ప్రకటించాను? నాలో ఫలాలున్నయా? తండ్రి అయిన దేవుడు తోటమాలిగా వచ్చి వెతుకుతున్నాడంట. మన జీవితాల్లో ఫలాలు ఉన్నయా? చాలా సార్లు పేరుకి మనం ఎత్తెంతో ఎదుగుతూ ఉంటాం. అదే ప్రార్థన లేని జీవితం. ఎందుకో తెలుసా? ఆ చెట్టు ఎదుగుతుందంట. చాలా ఆకులున్నాయి. ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఫలాలతో నిండి, కిందకి వంగి ఆ ఫలాలు అనేక మందికి అందే విధంగా, క్రీస్తుని అనేక మందికి అందించే విధంగా నీ ప్రార్థనా జీవితం ఉందా? లేదా దేవుడు వెతుకుతున్నాడంట. ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది? దేవుడు ఈ రోజే వస్తే ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? ఉండవా? చాలా మంది నేనేమి చేయట్లేదండి. నేనేం పాపాలు చేయట్లేదు. గ్యారంటీగా ఎత్తబడతాను. నేను ఇది కూడా ధ్యానం చేశాను. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడో మూలన ఒక దగ్గర నువ్వు నించునే వ్యక్తిగా నువ్వు ఉంటావా? లేదా జయించు వానికి ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. సంఘంతో చెప్తున్న ప్రతి ఒక్క మాటలో ఎండింగ్‌లో ప్రతి దగ్గర ఈ మాట వాడతాడు దేవుడు. జయించు వానికి నేను జీవ వృక్ష ఫలములిస్తాను. జయించు వానికి నేను ఒక కొత్త రాతినిస్తాను. జీవ ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు నేను జయించే క్రైస్తవునిగా ఉన్నానా? నువ్వు జయించే క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఈరోజు నువ్వు ఉండాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థనకి మెయిన్ అడ్డు ఏంటంటే దేవుడికి ఇష్టము లేని విషయాలు మన జీవితాల్లో కలిగి ఉండడం. ఈ మొదటి విషయాన్ని నేను చదివినప్పుడు వాళ్ళ జీవితాల్లో విగ్రహాలు, ఈ పరిస్థితులు, దేవుడికి వ్యతిరేకమైన విధానాలతో ఉంటూ దేవుడు మాతో ఉన్నాడులే అని 20 సంవత్సరాలు గడిపేశారు. కానీ మిస్పాకు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు అనే ప్రవక్తని నిలవబెట్టుకొని వాళ్ళతో చెప్తున్నాడు, మీ జీవితాల్లో యెహోవా దృష్టికి మీరు పాపులని ఒప్పుకోండి. వాళ్ళు దేవుని వైపు తిరగటానికి ఈ ప్రవక్త నిలువబడి ప్రార్థన చేయటానికి సిద్ధపడినప్పుడు వెంటనే అపవాది రెడీ అయిపోతాడు. ఎప్పుడైతే మన హృదయాలు సమర్పణతో దేవుని వైపు తిరగాలి, నేను దేవుని కొరకు నిలవబడాలి అని రీడెడికేట్ చేసుకుంటామో, రిస్టోర్ చేసుకొని దేవుని దగ్గరికి వస్తామో, పశ్చాత్తాపముతో వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడనే మాట మనకు తెలుసు. ప్రతిరోజు నీ దినము ఈ విధంగా మొదలైనప్పుడు నువ్వు దేవుని కొరకు ఆ రోజు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. నేను అందుకే చాలా మందిని ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం అనే వాళ్ళలో ఒక విధమైన ఆత్మీయ గర్వాన్ని నేను చూస్తూ ఉంటాను. ప్రతి దినము అందుకే యేసయ్య అంటాడు, అనుదినము నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. నిన్నటి దినాన నిన్ను వాడుకొని దేవుడు కొంతమందికి సువార్తను అందించి వాళ్ళ హృదయాలు మరి వారు దేవుడి దగ్గర నడిపించబడ్డారా? దేవా నీకు వందనాలు. నిన్నటి దినం అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఆరంభిస్తున్నాను. ఈరోజు ఇంకొంతమందిని నీ దగ్గరికి నడిపించటానికి నాకు అవకాశం ఇవ్వు.
ఏ వరుసలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ క్రమములో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడో, ఆ క్రమములో నువ్వు దేవుని పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళు. మనుషులు నిన్ను పొగుడుతున్నారా లేదా? యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ పెరుగుతున్నాయా లేదా? లేదంటే మనుషులు నీకు గప్పాలు కొట్టాలని దయచేసి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు మనకి ఫలం ఇవ్వడు. దేవుడు సహాయం చేస్తాడు కానీ అందుకే అంటాడు, మీకు ఈ లోకములో శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. ఒకసారి నేను అడిగాను, ప్రభువా నీ గురించి ఇదిగో నేనేదో పెద్ద వీఐపీలా మాట్లాడట్లేదు కానీ నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను అన్నిటిని వదులుకుంటే ఈ భూమి మీద 100 రెట్లు పరలోకంలో కూడా ఫలం ఇస్తానన్నావు కదా! ఈ భూమి మీద మరి నాకెప్పుడు ప్రభా వస్తది? ఒక ఇల్లొద్దన్నావు, ఒక పరిస్థితి వద్దన్నావు. ఇలా అన్నీ చేసుకోవటానికి నాకు అవకాశం ఉండి ఒక అధికారిగా నువ్వు ఇంత స్ట్రిక్ట్‌గా ఎందుకుంటున్నావు ప్రభు అని ఒకసారి నేను అడిగాను. ఎందుకంటే మనం మనుషులమే. నేను చర్చెస్‌లో వీళ్ళలో ఇక్కడ మనుషుల్ని చూసేవాడిని. హైఫై కార్స్‌లో గొప్పగా వస్తూ ఎందుకంటే అవన్నీ మెయింటైన్ చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తే చేయొచ్చు. కానీ దేవుని దగ్గర ఆ రోజు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఇదిగో నీకు నేను ఒకరోజు ఒక ఫలం ఇస్తాను. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు అధికారిగా ఉంటావు. ఈ భూమి మీద ఈరోజు చూడండి నిన్ను నన్ను సేవ చేసేవాడు. అందుకే నీ కులం ఏంటి అని అడిగితే సేవ కులము అని అంటూ ఉంటావు. నాకది చాలా నచ్చుతది ఆ మాట. ఈ యొక్క ఇండియా కల్చరల్ విధానంలో కులము అనేది ప్రాతిపదికగా వెళ్ళటం మనం చూస్తాం. మన క్రైస్తవ విధానంలో కూడా ఈ కుల విధానం ఉంటది. దాన్ని బట్టి డినామినేషన్స్ ఇవన్నీ నేను వింటున్నప్పుడు నవ్వుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు అన్ని డినామినేషన్స్ వారితో పనిచేయడానికి నాకు ద్వారాలు తెరిచాడు. అందుకనే నేను ధైర్యంగా ఈ మాటలు చెప్తున్నాను. వాళ్ళందరి మధ్య నాకున్న కులం ఒకటే సేవక కులం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు పరిచర్య చేసేవారిగా ఎంత గొప్పవారైనా లేదా పేరు అంత హైఫైగా ఉన్నటువంటి సేవకులైనా ఎవరి దగ్గరికైనా నేను వెళతాను. ఎందుకంటే అక్కడికి దేవుణ్ణి తెలుసుకోవాలి అని వచ్చే ప్రజలు ముఖ్యం. ఆలోచన చేయండి. ఈరోజు నీ పరిచర్యలో నీ ప్రార్థనా జీవితం ఎందుకు ముఖ్యమో తెలుసా? మనుషులు గొప్పవాటిగా ఎంచేవిగా కాకుండా దేవుడు గొప్పగా ఎంచే వాటివి నువ్వు గుర్తించాలి. అందుకే రెండో విషయాన్ని మీరు గమనిస్తే ప్రజలందరూ వచ్చారంట సమూయేలు పిలవగానే రాగానే ఇలా మనుషులందరూ కూడా ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళీ కలుసుకున్నారని 20 సంవత్సరాల తర్వాత అపవాదికి న్యూస్ వెళ్ళింది. వెంటనే అక్కడున్న ఫిలిష్తీయులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క 7వ వచనంలో మీరు చూడండి 7వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో వాళ్ళందరూ కూడా ఇదిగో మళ్ళీ వాళ్ళందరూ కలిసారంట. ఇప్పుడు బుద్ధొచ్చింది వాళ్ళకి. మళ్ళీ దొరికార్రా పదండి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి మళ్ళీ అదే మిస్పా ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం ఓటమిని చవిచూసి ఈకాబోదు అంటే ఆ యొక్క దేవుని ప్రభావం కోల్పోయిన ప్రజలు ఆ యొక్క సమయము, ఆ యొక్క సందర్భము, ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ అదే ప్రాంతంలో దేవుడు సమూయేలుని నిలవబెట్టి అక్కడే అదే ప్రజల మధ్య ఆయన కార్యం చేస్తున్నాడు. ఈ ఉదయ కాలంన ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఏ ఒక్క స్థలములో, ఏ సేవా విధానములో, ఏ యొక్క కుటుంబ విధానములో నువ్వు ఓడిపోయానో ఇంక ఇంతే నేను ఐఎమ్ గివింగ్ అప్ అయిపోయింది ఇంక నేను వదిలేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు అక్కడే తిరిగి ఆరంభించాలి. నువ్వు ఎలా ఆరంభిస్తావో తెలుసా? నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ యొక్క ఇంటలెక్చువాలిటీ, నీ వాక్య జ్ఞానము మరొకటి కాదు. మోకాళ్ళపై విశ్వాసముతో నువ్వు చేసే ప్రార్థన. సమూయేలు ఇక్కడ అదే చేస్తున్నాడు. చూడండి వాళ్ళందరూ భయపడి ఆ యొక్క తర్వాత మీరు చదవండి ఈ అధ్యాయం చదివినప్పుడు ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడ 20 సంవత్సరాలు ఓటమితో అవమానంతో ఉన్న వారి దగ్గరికి సమూయేలు అనే దేవుని యొక్క సేవకుడు వచ్చి నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా సమూయేలుని అడుగుతున్నాడు. సమూయేలు 8వ వచనంలో మీరు చూస్తే ఇదిగో యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లు మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానేయొద్దు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు నేను చేసే గొప్ప పరిచర్య ఏంటో తెలుసా? ప్రార్థన. చాలా సార్లు ఈ ప్రార్థనను మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే ఒక దేవుని యొక్క విశ్వాస యొక్క పవర్ అపవాది గిలగిల కొట్టుకుంటూ ఉంటాడంట. ఇంక దేనికి వాడు భయపడ్డు. అందుకే నీ మీద వాడు ప్రయోగించే అస్త్రాలేంటో తెలుసా? ఔట్ ఆఫ్ ద ప్రపోర్షన్ మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు.
మీరు చాలా గొప్పవాళ్ళండి, మీ సేవ చాలా సూపర్ గా ఉందండి, మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనే పొగడ్తలే ఎక్కువ ఉంటాయి. నేను అందుకే వెంటనే ఎవరైనా నన్ను పొగడగానే వెంటనే దాన్ని తీసుకెళ్లి దేవుని మందసం మీద పెట్టేస్తాను. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నా జీవితంలో ఇంకా నేను జయించవలసినవి, ఇంకా నా బ్రతుకుని సరిచేసుకోవాల్సినవి, ఇంకా నేను దేవునితో చక్కగా నడవాల్సిన స్థితి ఎంతో దూరంలో ఉన్నాను నేను. పౌలు అంటాడు, ఇదిగో నేను సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను, అయిపోయింది నేను అన్నీ చేసేసానని నేను అనుకోవట్లేదు. ఒక్క పని చేస్తున్నాను, వెనక్కున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ముందుకు వెళుతున్నాను. ఈ రోజు మార్నింగ్ మంచం మీద నుంచి లేవగానే, దేవా ఈ రోజు నా టార్గెట్ ఏంటి? నేను టాక్సేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. మాకు టార్గెట్స్ ఉంటాయి. గవర్నమెంట్ రెవెన్యూ మేము తీసుకొని వస్తే తెచ్చే రెవెన్యూ ఇప్పుడు ₹100 గవర్నమెంట్‌కి ఒక రెవెన్యూగా వస్తే, అందులో దగ్గర దగ్గర 60-70 రెవెన్యూ జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచే వస్తది. సో, ఈ టాక్స్ కలెక్షన్‌లో ఎంతో ఇంపార్టెంట్ అయిన డిపార్ట్మెంట్ మాది. ఆ క్రమంలో నేను చూస్తూ ఉంటాను, ప్రభుత్వం వాళ్ళు మాకు టార్గెట్స్ పెడుతూ ఉంటారు. ఇదిగో ఈసారి మేము ఈ స్కీమ్స్ పెన్షన్స్ పంచాలి 1 తారీఖునే. కాబట్టి దానికి డబ్బులవసరం. లేదా ఇప్పుడు అమరావతి అనే క్యాపిటల్ కట్టాలి, డబ్బులవసరం. ఇంకా చాలా ఈ యొక్క గ్యాస్ కొరత ఉంది, దానికి డబ్బులవసరం. ఇలాగా అవసరతలను తీర్చటానికి ఈ టార్గెట్స్ మీకు పెడుతున్నాం. మీరు ప్రయాసపడి ప్రాపర్ విధానంలో గవర్నమెంట్‌కి టాక్స్‌ని కలెక్ట్ చేయండని గవర్నమెంట్ వారు మా మీద ఒక భారాన్ని పెడతారు. ఈరోజు దేవుడు నీ మీద, నా మీద పెడుతున్న భారం ఏంటో తెలుసా? అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు. నీ ప్రార్థన ద్వారా నువ్వు వాడిని రక్షించాలి. అపవాది ఆగిపోతాడా? ఆగిపోడు. వచ్చాడు. వాడు ఇవన్నీ చూసి ఆ 8వ వచనంలో మీరు చూస్తే, ఇదిగో ఇశ్రాయేలీయులందరూ మళ్ళీ కూడుకున్నారంట. పదండి మనం చక్కగా వెళ్లి వాళ్ళని మళ్ళీ ఓడిద్దాం. వాళ్ళు బుద్ధి లేదు. అదే మిస్పాలో ఎక్కడైతే ఓడిపోయారో మళ్ళీ అక్కడే కూడుకున్నారంట, పదండి అని వెళ్ళినప్పుడు తర్వాత మీరు ఇవన్నీ చదవండి. సమూయేలు ప్రార్థన చేస్తాడు. ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని. ఈ మాట కూడా నాకు చాలా నచ్చుతది. చాలా సార్లు మనం ప్రార్థనలో ఎంతో చక్కని మాటలు వాడటం ద్వారా, తెలుగు బాగా వచ్చినా లేదా ఇంగ్లీష్ బాగా వస్తే ఎంతో మనుషులు అమ్మో! ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారండి అంటూ ఉంటారు ఆ మాటలు విని. కానీ దేవుడు చెప్తాడు, నేను ఆ యొక్క పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన కంపారిజన్ చేసినప్పుడు యేసయ్య ఏం చూస్తున్నాడు? పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎంత గొప్పోడో నీకు తెలుసు కదా! ఈ పక్కనున్న ఈ సుంకరి కన్నా నేనే చాలా బెస్టు. నేను ఇదిగో నీ వాక్యాన్ని 5 అధ్యాయాలు రోజు చదువుతున్నాను. రోజు ప్రార్థన చేస్తున్నాను. 10వ వంతు ఇస్తున్నాను. కానుకలు ఇస్తున్నాను. మిషనరీ సేవను సపోర్ట్ చేస్తున్నాను. ఇలా మనం చేసే పెద్ద లిస్ట్ రాసుకొని దేవునికి తెలిసినప్పటికీ మళ్ళీ మనం దాన్ని రీట్రేట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ సుంకరి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు నన్నెంతో గొప్ప ప్రేమతో నశించిపోయే జనాంగంలో నుంచి నేనెప్పుడు ప్రార్థన చేస్తాను. ఈ భారతదేశంలో 147 కోట్ల ప్రజల్లో ఒక 3 కోట్లు, 4 కోట్లే క్రైస్తవులుగా ఉన్నారని అనుకుంటే, అందులో నన్ను నువ్వు ఒకడుగా ఉంచావు. ఇది నా గొప్పతనం ఎంత మాత్రము కాదు. నేను క్రీస్తు యేసుని ఎరుగుట అత్యంత ధనవు. నేను అనుకుంటాను అంబానీ కంటే కూడా నేను ఎంతో ధనవంతుని. ఎందుకో తెలుసా? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఉన్నటువంటి యేసుక్రీస్తుని నువ్వు నేను తెలుసుకున్నాం. చాలా సార్లు మనం మనకున్న ఆర్థిక స్థితిని బట్టో, ఇల్లు లేదు, కారు లేదు, పరిస్థితులు లేవని బాధపడుతూ ఉంటాం. దయచేసి బాధపడొద్దు. ఎందుకో తెలుసా? మీకున్న ధనపు విలువ మీరు తెలుసుకోవట్లేదు. చాలా సార్లు మనం తక్కువ చేసి మాట్లాడుతుంటాం. ఏమిచ్చాడండి దేవుడు అని నిట్టూర్పు విడిచే క్రైస్తవులను కూడా నేను కలిసాను. నేను చెప్పాను, అమ్మా మహా అయితే ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు భూమి మీద నువ్వు ఉంటావు. నిత్యత్వం అంటే వేలకు వేల సంవత్సరాలు క్రీస్తు సన్నిధానములో దివారాత్రములు ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండే భాగ్యము ఈ లోకపు ధనంతో నువ్వు పోల్చొద్దు. పౌలు అంటాడు, దేవుడు పౌలుని పరలోకానికి తీసుకొని వెళ్లి అక్కడున్న మహిమనంతటిని చూపించాడు. అందుకే పౌలు అంటాడు, ఇదిగో ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు మహిమ ఎదుట నిలవబడవు, ఎన్నతగినది కాదు. దేవుడు ఒక మహిమను ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక ఔన్నత్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క తలాంతుల ఉపమానం మీరు జాగ్రత్తగా చదివితే, ఇదిగో దాసుడా ఇటురా నీకు 5 తలాంతులు ఇస్తున్నాను అని మొదలవుతుంది. ఎండ్ పాయింట్‌కి వచ్చేసరికి మీరు గమనించండి. ఇదిగో భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా! ఇప్పుడు నువ్వు 10 పట్టణముల మీద అధికారిగా ఉండు. ఈరోజు క్రైస్తవులంగా మనం ఎంతో అవమానాలు ఎదుర్కోవచ్చు. అనేక మంది ఈ యొక్క మత ప్రచార విధానమని మరొకటి ఏదో ఒక వంకను ఎత్తి
నిన్ను అవమానపరచొచ్చు, శ్రమల గుండా తీసుకుని వెళ్ళొచ్చు. ఆది సంఘము ఆ యొక్క రోమా ప్రభుత్వ విధానంలో అలాగే ఎన్నుకున్నారు. కాబట్టి మనమేం ఎక్సెప్షన్ కాదు. రానున్న దినాలలో ఇంకా శ్రమలు పెరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇరుకులో విశాలతను కలుగజేసే దేవుడు. ఈ శ్రమలో నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవాకు గట్టిగా మొరపెట్టు, దేవుడు నాకు ఆన్సర్ ఇస్తాడని ఆలోచన చేయండి. 11, 12 వచనాలు మీరు చూస్తే దేవుడు సహాయం చేసే విధానము అక్కడ మనం చూస్తాం. తర్వాత మీరు చదవండి. ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క సమూయేలు అనే వ్యక్తి అటు ఇశ్రాయేలీయుల యొక్క భయమును దేవుడి వైపు తిప్పి వాళ్ళ హృదయాలను నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, గొర్రె పిల్లను బలిగా ఇచ్చి ఆ యొక్క నీటిని పోసి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు యుద్ధశూరుడైన యెహోవా అని మనం చదువుతాం. ఆయన యుద్ధశూరుడుగా దిగి ఆ రోజు యుద్ధం చేస్తాడు. ఆలోచన చేయండి, ఇశ్రాయేలీయుల దగ్గర వెపన్స్ లేవు. 20 సంవత్సరాలు ఆ ఫిలిస్తీయులు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లీడరే లేడు. అందుకే అక్కడ ఆ మాట కూడా చదువుతాం. ఆ యొక్క మిస్పాలోనే సమూయేలు వాళ్ళకి న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా దేవుడు పిలుచుకున్నాడు కానీ ఒక న్యాయాధిపతిగా, ఆఖరి న్యాయాధిపతిగా సమూయేలుని ఆ రోజు దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఆ న్యాయాధిపతి అయిన ఫంక్షన్ ఉన్నప్పటికీ ప్రార్థించే ప్రవక్తగానే సమూయేలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దేవుడు ఈరోజు నీకు ధనం ఇవ్వచ్చు, ఒక మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, లేదా నీకు ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు. దయచేసి నీ సేవా విధానాన్ని వాటి మీద కట్టుకోవద్దు. వాటిని బట్టి అతిశయించొద్దు. మోకాళ్ళు వేసి విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి సమూయేలు వలె నువ్వు నిలవబడినప్పుడు, మూడవదిగా మనం చూస్తే ఆ పశ్చాత్తాపంతో విశ్వాసముతో సమూయేలు చేసే ప్రార్థనను బట్టి దేవుడు 20 సంవత్సరాల తర్వాత అదే ప్రాంతంలో అదే ఫిలిస్తీయుల దగ్గర జోక్యం చేసుకుని, నా ప్రజల దగ్గరికి రావటానికి మీకెంత ధైర్యం అని దేవుడు వడగండ్లను పంపించి ఆ రోజు ఆ యొక్క ఫిలిస్తీయుల గుండెలను చెదరిపోయేటట్టు చేస్తాడు. ఆలోచన చేయండి. చాలా సార్లు నేను చూస్తూ బాధపడుతుంటాను. యూట్యూబ్‌లో ఒకడు ఒక వీడియో పెడితే ఇంకొక వీడియో పెడుతూ ఉంటారు. మరొకటి ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నామో. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఆలోచన చేయండి, మన యొక్క పూర్వీకులు గాని, ఆది విశ్వాసులు గాని, లేదా చర్చ్ హిస్టరీలో మీరెక్కడ చూసినా సరే, ఒకరి మీద ఒకరు ఈ మాటల యుద్ధం లేదా తక్కువ చేయడం రానున్న దినాల్లో అది ఎక్కువైపోతుంది. దేవుడు చెప్పాడు అది జరగదు అనే పాయింట్ అయితే ఉండదు. మీరు గమనించండి, తిమోతికి రాసిన పత్రికలో పాల్ క్లియర్ గా చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాలలో ఇలా జరగబోతుందని ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ లో ఇవన్నీ ఉంటాయి. ద్వేషం పెరుగుతూ ఉంటది, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు చూడండి, జరిగే క్రైమ్స్, జరిగే నేరాలను మీరు గమనిస్తే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఎంత చండాలంగా మారిపోతుందో. తల్లిదండ్రుల మధ్య పిల్లలను ఈజీగా హత్య చేయటం, ఈజీగా అపవిత్రమైన పనులు చేయటం, అది వాళ్ళ హృదయాల్లో భారంగా ఎందుకు అనిపించట్లేదు తెలుసా? స్లోగా మనుషులు ప్రేమను విడిచిపెడుతున్నారు. అందుకే క్రైస్తవుడుగా యేసుని ఎరిగిన నీ పాత్ర, నా పాత్ర ఈ భూమి మీద ఎంతో విలువైనది. ఇది వేరే ఎవరి కొరకు కాదు, ఎవరితో కంపేర్ చేసుకునేది కాదు. నీ దేవుడు ఈ భూమి మీద నిన్ను ఎందుకు ఉంచాడు? ఈ సమయమున ఎస్తేరు గురించి అదే మాట అంటాడు మొర్దెకై. ఇదిగో ఈ టైం కొరకే బహుశా నువ్వు రాణిగా ఇక్కడ ఉన్నావేమో ఎస్తేరు. ఈ టైంలో నువ్వు రానివి కాబట్టి తప్పించుకుంటానని అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా ఇశ్రాయేలీయులకు సహాయం దేవుడు వేరే దిక్కు నుంచి పంపిస్తాడు. కానీ నీవు మాత్రం నశిస్తావు, జాగ్రత్త అన్నప్పుడు అక్కడ కూడా మనం చూస్తాం, వెంటనే 3 దినాల ఉపవాసం ఉండి ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున మీతో నేను పంచుకోవాలి అనుకుంటున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ రోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఓటమితో, మిస్పా అనే ప్రాంతంలో ఓటమితో 20 సంవత్సరాలు దేవుని దగ్గర ప్రార్థన చేసే విధానాన్ని కోల్పోయి అష్తారోతు ఇతర దేవతల వైపు పరిగెడుతున్న ఇశ్రాయేలీయులకు ఆ రోజు సమూయేలు నిలవబడ్డాడు. ఇదిగో దేవుడు మనకి ఇంతవరకు సహాయము చేశాడని వారి జీవితాల్లో ఎబినేజరు అనే మాట నాకు చాలా ఇష్టం. 12వ వచనం మీరు చూస్తే, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని ఆ ప్రాంతానికి ఎబెనేజరు అనే పేరు పెట్టాడు. ఆలోచన చేయి, ఈరోజు నీ ద్వారా దేవుడు ఏ ప్రాంతంలో నువ్వు పనిచేస్తున్నావో, ఏ కుటుంబంలో నువ్వు ఉన్నావో, ఏ సంఘంలో నువ్వు ఉన్నావో, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నావో,
అక్కడ నీ ద్వారా ఎబెనేజరు అనే స్థితి రావటానికి దేవుడు ఆశపడుతున్నాడు. అదే విషయాన్ని దేవుడు ఈరోజు మీ హృదయాల్లో నాటుతున్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు చక్కగానే ఉన్నాం బ్రదర్, ఏం ప్రాబ్లం లేదు అని అంటున్నావు. అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళటానికి దేవుడు అందుకే ఫలించే విధానంలో మంచి నేలను పడిన విత్తనం ఎలా ఫలిస్తదంటే, మొదటది ముప్పదంతులుగా ఫలిస్తది. నువ్వు హ్యాపీగా ఉన్నావా ముప్పదంతులతో? ఈరోజు దేవుడిని అడుగు, లేదు ప్రభువా ఈ ముప్పదంతులు కాదు, ఇదిగో ఈ విధానము కాదు. ఇప్పటి వరకు నువ్వు నాకిచ్చిన కృపావరాలతో నేను సరిపెట్టుకోను. ఇప్పటి వరకు నువ్వు నాకిచ్చిన పరిచర్య కార్యాలతో నేను సరిపెట్టుకోను. నన్ను 60 తీసుకొని వెళ్ళు. నాకు ఎలీషా విషయంలో ఇది చాలా నచ్చుతది. ఎలీషా దేవుడు నన్ను వేరే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపో అనగానే గిల్గాల్ అనే ప్రాంతాన్ని నుంచి నేను వెళ్తున్నానంటే, ఏ ప్రాంతము దగ్గర కూడా ఎలీషా కాంప్రమైజ్ అవ్వడు. నీ జీవము తోడు, యెహోవా జీవం తోడు నిన్ను నేను విడిచిపెట్టను అంటాడు. అలా వారు యెరికో వరకు వచ్చి, ఆ యెరికోలో యొర్దానును చీల్చినప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి. మన పట్టుదల, ఇక్కడ కూడా ఆ మాటను మనం చదివాం. పట్టుదల కలిగి యెహోవా వైపు తిరిగి అందుకే ఈ మాట కూడా ఉంటది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. విసుకక నిత్యము ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎందుకు ఈ మాటల్లో నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నొక్కి వక్కానించే విధానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ ప్రార్థన ఒక్కటే పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని వస్తది. అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అందుకే నేను చాలా సార్లు ఈ డౌట్ వచ్చేది, ప్రభువా నువ్వు వాక్యం ఇచ్చావు. చాలా మంది వాక్యం చదవలేకపోవచ్చు. చాలా మందికి చదవటం రాదు. ఈరోజు తెలుగు కూడా చదవలేని పరిస్థితి చాలా మందికి ఉంది. నేను చూస్తూ ఉన్నాను. మా చర్చ్‌లో నేను వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు దేవుడు కొంతమంది యవనస్తులు ఎప్పటి నుంచో చర్చ్‌కి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ హృదయాలను దేవుడు తాకడం స్టార్ట్ చేసి, వాళ్ళకి తెలుగు రాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుగు మీడియం కాకుండా హిందీ, ఇంగ్లీష్ అలా నేర్చుకుని తెలుగు చదవడం రాదు. ఇంగ్లీష్ బైబిల్ చదివినా అర్థం కాదు. సో ఈ కన్‌ఫ్యూజన్‌లో నేను దేవుడి గురించిన విషయాలు ప్రాక్టికల్‌గా నా లైఫ్ టెస్టిమోనీతో పాటు వాళ్ళతో షేర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాలను తాకి, వాళ్ళు ఈరోజు ట్రాన్స్‌లిటరేటెడ్ బైబిల్ అంటే తెలుగును ఇంగ్లీష్‌లో రాసి డైరెక్ట్‌గా ఇంగ్లీష్‌లో రాయబడిన బైబిల్ సొసైటీ వాళ్ళు దించారు. నాకు చాలా సంతోషం ఉంది. ఆ బైబిల్ రిసర్చ్ చేసి ఆ తమ్ముడు కొనుక్కున్నాడు. కొనుక్కొని ఎంతో ఆనందంతో, అన్న నువ్వు చెప్తున్నప్పుడు ఇంగ్లీష్‌లో నేను చదువుతున్నప్పుడు మీరు తెలుగులో చెప్తున్న విషయాలు నేను క్రోడీకరించుకోలేకపోయాను. కాబట్టి ఈ ట్రాన్స్‌లిటరేటెడ్ బైబిల్ నేను కొనుక్కున్నాను. ఇదిగో తెలుగుని ఇంగ్లీష్‌లో రాస్తారు. ఎంతో చక్కగా అర్థమవుతుంది. నేను ఈ బైబిల్ చదువుతున్నాను అన్నప్పుడు నేను నిజంగా ఎంతో సంతోషించాను. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఒక దగ్గర ఒక స్తంభముగా ఆ రోజు సమూయేలుని పెట్టినట్టుగా ఈ రోజు నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు నిన్ను పెడుతున్నాడేమో. ఆ పెడుతున్న క్రమంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఆయన చిత్త ప్రకారము నీ ప్రార్థనా జీవితం ఉందా? నేను ముగిస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచన చేయండి. ఒక క్రైస్తవ సహోదరుడిగా, సహోదరిగా ఎంతో దూరం మనం క్రైస్తవ ప్రయాణం చేసుకొని వచ్చాం. మంచిదే. కానీ ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, మిస్పాలో నీ జీవితము అలాగే ఉండిపోతే దానిని దేవుడు ఎబెనేజరుగా మార్చాలని ఆశపడుతున్నాడు. మిస్పాలో ఓడిపోయిన ఓటమి కలిగిన స్థితిలో నుంచి అదే మిస్పాలో ప్రార్థన ద్వారా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకు సమూయేలు ప్రార్థన చేయటం ద్వారా. ఈరోజు నువ్వు నేను సమూయేలులాగా నిలవబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా దిగి వస్తున్నాడా? అని ఇదే మనం చేసే ప్రార్థన యొక్క కొలమానము, మెజరింగ్ స్కేల్ ఏంటంటే, నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తున్నాడా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? మనం ప్రార్థన చేస్తున్నామని అతిశయపడుతూ ఉంటాం. లేదా ప్రార్థన చాలా గొప్పగా మంచి మంచి మాటలు వాడాము అని అతిశయపడుతున్నాను. దేవుడు చూసేది పై రూపాన్ని కాదు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడి వైపు తిరిగి నువ్వు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ప్రతి కన్నీరు దేవుడు ఒక బాటిల్ తయారు చేసుకొని ఆ బాటిల్లో దాచుకుంటున్నాడంట. మనం పరలోకం వెళ్ళినప్పుడు నీకంటూ ఒక షెల్ఫ్ పెట్టి, ఇదిగో నువ్వు భూమి మీద కార్చిన కన్నీరు. ఆయనకి మనం అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆయన పుస్తకం పెట్టాడంట. ఇవన్నీ చదివినప్పుడు ప్రాక్టికల్ గా విజువలైజ్ చేస్తూ ఉంటాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిని కూడా ఒకవేళ ఇలా ఉంటే ఎలా ఉంటది అని ఆ బొమ్మను నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. నీకు కూడా అప్పుడప్పుడు నేను గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? దేవుడంట
దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని చూపించాడు. కన్నీటితో ఇదిగో నా దుప్పటి నా యొక్క తలగడ తడిచిపోతుంది, దుప్పటి తడిచిపోతుంది. ఎక్కడున్నావు ప్రభువా? నాకు ఆన్సర్ ఇస్తావా? ఇవ్వా? అని దావీదు ప్రార్థన చేస్తుంటే దావీదుకు చూపించాడు. నువ్వు కార్చే ఒక కన్నీటి బొట్టు కూడా వేస్ట్ అవ్వదు దావీదు. ఇదిగో నేను దాచుకున్న బాటిల్ అని చూపిస్తాడు. అందుకే మనం చదువుతాం నూతన నిబంధనలో ఆయన వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనే మాట ఉంటది. ఆలోచన చేయండి. మనం చేసే ప్రార్థన చిన్నది పెద్దది అని కాదు గాని హృదయపూర్వకంగా ఇక్కడ వాళ్ళు పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగారు. ఆ యొక్క ఇతర దేవతలు విగ్రహాలు మన జీవితాల్లో అనేకమైన విగ్రహాలు ఉంటాయి. అవి పెట్టుకునే దేవుని దగ్గరకు వచ్చేస్తూ ఉంటాం మనం. అవి తీసుకోకుండా 2 విధానాల్లో మనం చేసేస్తూ ఉంటాం. పర్లేదులే అని క్యాజువల్ అప్రోచ్. అదే చెప్తున్నాను. మన ప్రార్థనకి అపవాది లేదంటే వేరే వాళ్ళు అడ్డు కాదు, మనమే అడ్డు. మన అందుకే అంటాడు, ఇదిగో నీకు నాకు మధ్య నీ పాపమే అడ్డుగోడగా ఉంది. అందుకే ఆ యొక్క దాటి రాలేకపోతున్నావు. కాబట్టి ఆ గోడని ఈరోజు పగలగొడతాం. ఆ గోడను పగలగొట్టినప్పుడు దేవుడు ఎబెనెజర్ అనే స్థితికి నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఉదయ కాలంన ప్రియ దేవుని బిడ్డ మిస్పా అనే ప్రాంతం నుంచి అదే ప్రాంతంలో ఓటమితో ఉన్న నిన్ను నన్ను విశ్వాసముతో దేవుని కొరకు నిలవబడి ఈ అంత్య దినాలలో ఆయన సాక్షిగా నిలవబడటానికి ప్రార్థన వీరులంగా నిజమైన బ్యాటిల్ ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అపవాది ఓడిపోతాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. దేవుడే యుద్ధ భూమిలోకి దిగి వస్తాడు. నేను ఎప్పుడు అదే చేస్తాను. నన్ను తిట్టిన వాళ్ళైనా, నన్ను అవమానపరిచిన వాళ్ళు, కేర్ చేయను, ఇలాంటి చాలా మందిని ఎదుర్కొంటూ ఉంటాం. నార్మల్ సెక్యులర్ వరల్డ్ లో గానీ, కుటుంబ జీవితంలో, క్రైస్తవ విధానంలో ఎవరితో నేను ఫైట్ చేయను. నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, దేవుణ్ణే ఆ యుద్ధ భూమిలోకి దించుతాను. నేను చూశాను దేవుడు గాని యుద్ధ భూమిలోనికి దిగితే చాలా భయంకరంగా ఉంటది. ఆలోచన చేయండి. యెహోవా జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అనే మాట ఉంటది. నేను అందుకే దేవుని చేతికి అప్పగిస్తాను. నేను చూస్తూ ఉంటాను. అనవసరంగా మనం ఎంతకైనా కొట్లాడతాం, ఎంతకైనా ఆర్గ్యూ చేస్తాం, ఎంతకైనా ఫైట్ చేస్తాం. నేను దేవుని చేతికి అప్పగిస్తాను. ఎప్పుడైతే దేవుని చేతికి వస్తుందో చాలా సార్లు నేనే ప్రభువా ఇంక చాలు, ఇంక చాలు అని చెప్పే దినాలు కూడా నా జీవితంలో కలవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. ఆ మాటలు ముగిస్తున్నాను. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన ఎలా ఉంది? ఓటమితో, పరిస్థితులతో, అనేకమైన కష్టాలలో పాపపు ఊబిలో ఉండిపోయిన ప్రజలను తిరిగి క్రీస్తు దగ్గరకు నడిపించడానికి నీ ప్రార్థన యొక్క వాల్యూ ఎంతో ఉంది. అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు. అనేక మంది బంధకాలలో ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను బాగుంటే చాలు, మా పాస్టర్ గారు, మా సంఘం బాగుంటే చాలు, మా తల్లిదండ్రులు అని స్వార్థపూరితమైన ప్రార్థనల వరకే మన ప్రార్థనలు ఉంటున్నాయా? లేదా ఈ భూమి మీద ప్రభువా నీ కార్యమును జరిగించు, నీ రాజ్యము త్వరలో. చూడండి, దేవుడు నేర్పించిన ఆ ప్రభు నేర్పిన ప్రార్థన మీరు చూస్తే, ప్రభువా నీ రాజ్యము రావాలి, రాజ్యము రావాలి, ఆ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేస్తాం. మనం అలవాటు అయిపోయింది. దాని గురించి ఈసారి ఒకసారి నేను అది కూడా మీ అందరితో ఆ ఆ యొక్క ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఎందుకంటే బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నిజంగా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనకు అర్థం చేసుకుందాం. సో ఈ ఉదయ కాలంన ప్రార్థనలో ఎదిగి ఆయన కొరకు నిలవబడి ఆయనలో ముందుకు వెళ్లే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. నాకు ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గుడ్ డే అండి. బాయ్. థ్యాంక్ యూ సార్. మరి క్రైస్తవులంగా మనం చేసే ప్రేయర్ ఎలా ఉంది అనే చక్కని అంశం మీద మరి దేవుని ఆత్మ చేత మీరు చెప్పిన ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామానికి వందనాలు. మరి మిస్పా అనేటువంటి ఒక స్థలము ఓటమికి, జయానికి కారణం అవ్వడానికి ప్రార్థన కేవలము
మరి తండ్రి ఎన్నో సహాయాలు చేసినటువంటి ఎబెనేజర్గా సహాయకుడుగా ఉండి మరి ఇస్రాయెల్ మధ్య ఈరోజు పోరాటాల మధ్య మా వ్యక్తిగత జీవితాల్లో మరి తండ్రి అయ్యగారు చెప్పినటువంటి మాటలో మరి ప్రార్థనకు ఆటంకము వేరెవరు కాదు, మా సొంత ఆలోచనలే, సొంత జీవితమే, సొంత మరి పద్ధతులే అని చెప్పేసి క్లారిటీగా తండ్రి ఆ విషయాన్ని మాకు తెలియజేసి ఉంటున్నారు. అవునైనా మిమ్మల్ని బ్రతిమాలుకొనడమే, మీతో ఉండడమే జయము, మీతో ఎల్లప్పుడూ కొనసాగడమే జయము, అది ఒక సంకేతమని చక్కగా అర్థం చేసుకొని ప్రతి పరిస్థితుల్లోనూ మీ అందరూ నిలబడేటువంటి కృప మరి సాన్నిధ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇతబడినటువంటి వర్తమానంలో మరి ఇతరులను బట్టి కాక నన్ను బట్టి నేను విమర్శ కలిగి మరి తండ్రి మీ వైపు చూస్తూ ఎలాగ నేను అర్థం చేసుకుంటున్నాను, ఎలాగ వాటిని అధిగమిస్తున్నాను అనేటువంటి స్వపరీక్షల్లోనే విజయాన్ని పొందగలము అని చెప్పి చక్కగా నడిపించినటువంటి అయ్యగారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి తండ్రి ఆయన ఉన్నటువంటి ఉన్నత దశలో కూడా మరి ఎన్నో విషయాలను మరి సేకరించి చక్కగా మాకు వివరించి ఉంటున్నారు. పలు సంగతులు మరి తండ్రి మా జీవితాల్లో ఈరోజు కార్యం చేసినట్లుగా తండ్రి అవి మా హృదయాలను ముఖ్యంగా నాకునైనా అవి తాకినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. మరి తండ్రి మీ మాటల్లో ఉన్నటువంటి ఆప్యాయత, హెచ్చరిక, దయారసము, ఆదరణ, ఆ కంఫర్ట్నైనా మేము తీసుకొని చక్కగా ముందు కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. మరి ప్రార్థన అంటే ఫలమే కనుక నిష్ప్రయోజనమైనటువంటి మాటల వలన ఏ ప్రయోజనం లేదు. మరి సమయాల ద్వారా మీరు మాట్లాడిన మాట మరి తండ్రి ఎంతో గొప్పది. నేను మీరు మరి తండ్రి పై రూపాన్ని లక్ష్య పెట్టే వాళ్ళు కాదు. మీ యొక్క ఆలోచన వేరు, మీ యొక్క ఉద్దేశాలు మమ్మల్ని చూసేటువంటి విధానం వేరుగా ఉంటున్నదని మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉంటున్నాం. భయంకరమైనటువంటి శ్రమలు అనేటివి లోకంలో అవి కలుగుతాయి, కానీ వాటి యందు నేను విజయం పొంది ఉన్నాను. మీరు నా యందు ఉన్నట్లయితే ఆ సమాధానము, ఆ యొక్క విజయం మీరు పొందుకుంటారని ఆదరణ మాట ఇచ్చి ఉంటున్నారు. స్తోత్రాలు చెల్లించేసుకుంటున్నాం. మరి తండ్రి ఈ విధంగా అనేక సారాంశాలను మా ముందుకు తెచ్చి ఉదయాన్ని ఆశీర్వదించి అయ్యగారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఒక వర్తమానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారి పరిచర్యను, అయ్యగారి ముందు ఉన్నటువంటి అనేక మందికి బలమును, శక్తిని, ఆదరణ, ఆధ్యాత్మిక చింతన కలుగజేసినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి తండ్రి 70-80 సంవత్సరాలలో మేము కలిగి ఉన్నది ఏంటంటే గొప్ప విషయం మిమ్మల్ని కలిగి ఉండడమే. మరి ఈ లోకం కేవలము అని చెప్పడం ఎంతో గమనార్హం. అవును తండ్రి, మరి లోకంలో ఉన్న వాటి విద్య కానీ, ధనము కానీ, మా యొక్క టాలెంట్స్ కానీ, లేదంటే అందము కానీ, చందము కానీ, మా బంధుమిత్రులు కానీ దాని యందు అతిశయపడకుండా మీ యందు అతిశయపడినట్లు ప్రత్యేకించుకొని మరి తండ్రి ఈ లోకం వైపు కాకుండా మీ వైపు చూసేటువంటి కృపను, దృష్టిని మాకు అనుగ్రహించినారు. దాని యందు నిలబడి 30 60 100 ఫలం పొందడానికి మీ సహాయ సహకారాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇతబడినటువంటి వాక్యం మాలో ఫలింపు చేయండి. మరి ఈరోజు ఈ మాటలు విన్నటువంటి ప్రతి హృదయంలో కూడా మీరు కార్యం చేసి ఉన్నారని నమ్ముచుంటున్నాం. అయ్యగారి పరిచయం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉదయకాలంన మా అందరి కొరకు అనేక విషయాల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నటువంటి పెద్దలను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ కార్యక్రమాన్ని నడిపించడంలో సహాయకరంగా ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి నలుగురును ఆశీర్వదించి మీ కృపలో బలపరచండి. అలాగే తండ్రి ఈ యొక్క వాక్యం అనేటువంటి విధానాన్ని ప్రతిరోజు మా ముందుకు తీసుకొని వస్తున్నటువంటి పెద్దల వారి యొక్క పరిస్థితులు, ఆర్థిక వనరులు అన్నిటికీ కూడా మీరు సహాయం దయచేసినైనా మీ కృపలో బలపరచండి. మరి తండ్రి మేము చేసేటువంటి ప్రతి ఒక్క వినేటువంటి పనిలో కానీ, చెప్పే పనిలో కానీ, పాడే పనిలో కానీ ప్రతి దాంట్లో కూడా మీ క్షేమం, మా క్షేమం కలుగుతుంది నాయన. తండ్రి ఈ యొక్క ఆలోచన అద్భుతంగా కొనసాగడానికి కారణమే పెద్దలు కూడా దీవించండి, వారి పరిస్థితులను కూడా చక్కబెట్టండి. అమ్మగారు, రూప మేడం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో కృప చూపండి, దయ చూపండి, సంపూర్ణ ఆరోగ్యం వైపు నడిపించండి. ఈ విధంగా తండ్రి ఎల్లప్పుడూ మమ్మల్ని మీ యొక్క దృష్టిలో పెట్టుకొని నశించే లోకంలో నుంచి వెలికి తీస్తున్న మీ ప్రేమ గొప్పదాన్ని తెలుసుకుంటున్నాం. ఈ ఉదయాన్ని ఆశ్రయించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక